అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నా స్టైల్లో నేను ములక్కాయ నెత్తళ్ళు కర్రీ ఎలా వండుతాననేది మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. శుభ్రంగా నేను ఆనియన్స్ టమాటా అవి క్లీన్ చేసేసుకుని చక్కగా కట్ చేసేసుకుని అయితే పక్కా పెట్టుకున్నాను. ఆనియన్ అండ్ దెన్ టమాటా, నెక్స్ట్ పచ్చిమిరకాయలు, కరివేపాకు. నెత్తల్లో కూడా చక్కగా తల తోక అవి క్లీన్ చేసేసుకుని కొంచెం గరుగ్గా ఉన్న రాయి కూడా చక్కగా రుద్దేసి క్లీన్ అయితే చేసేసుకున్నానండి. నేను చక్కగా క్లీన్ చేసేసుకున్న నెత్తలు చక్కగా లోపల బ్లాకిష్ ఉంటుంది, అది కూడా క్లీన్ చేసేసుకుని తర్వాత ములక్కాయలు కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని చక్కగా పీసెస్ అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇట్లా మీరు నెత్తల్లో ఏం యాడ్ చేసుకుంటారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్ అబ్బా. అట్లానే బాండి పెట్టేసుకుని కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుని ఫస్ట్ నెత్తలు మనం క్లీన్ చేసుకుని ఉన్నాయి కదండి, అవి చక్కగా హెవీ రోస్ట్ కాకుండా జస్ట్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. చక్కగా అట్లాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని చక్కగా అటు ఇటు, మరి హై కాదు లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా వేయించేసుకున్నాక చక్కగా నేను అవి అయితే పక్కకైతే ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుని చూసారా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ ఎట్లా వేగుతున్నాయో అలాగా చక్కగా వేయించేసుకుని మరీ హెవీ రోస్ట్ కూడా అక్కర్లేదండి, మళ్ళీ గట్టిగా ఉంటాయి. చక్కగా కలర్ అయితే సరిపోతుంది. చక్కగా నేను ప్లేట్లోకి అయితే మళ్ళీ పక్కకు తీసేసుకున్నాను. తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, కావాల్సితే కొంచెం వేసుకోవచ్చు, సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం నేను కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు అండ్ దెన్ పచ్చిమిరకాయ అయితే వేయించేసుకుని చక్కగా ఇవి కూడా కొంచెం రోస్ట్ అయినాక కరివేపాకు చక్కగా రోస్ట్ అయినాక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా కదండి, ఆనియన్ కూడా వేసేసుకున్నాను. అదే ఆనియన్లో చక్కగా ములక్కాయ వేసేసుకుంటే ఆనియన్ వాటర్ వస్తుంది కదండి, చక్కగా దీంట్లోనే కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాం అనుకోండి. చక్కగా నేను కళ్ళుప్పు అయితే వేసుకున్నానండి. చక్కగా ఉప్పు వేసేసుకుంటే ఆనియన్లో వాటర్ వస్తుంది కదండి, చక్కగా ములక్కాయ కూడా ఆనియన్ వేగేలోపు ఆ వాటర్తోనే చక్కగా మగ్గిపోతుంది. చక్కగా ములక్కాయలోకి కూడా వాటర్ వస్తుంది కదండి, ఆనియన్ వాటర్ చక్కగా ములక్కాయలోకి కూడా వెళ్ళి సప్పగా లేకుండా ములక్కాయ కూడా చక్కగా ఉప్పు అయితే పట్టి చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఎప్పుడైనా సరే ఆనియన్లో అయితే వేసేస్తాను. చూసారుగా చక్కగా ములక్కాయ అండ్ దెన్ ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోయినాయి. మీకు కావాలంటే ఇంకొంచెం రోస్ట్గా అయినా వేయించుకోవచ్చు. నేనైతే ఇంతవరకు ఇట్లా వేయించాను. ఇలా వేయించినాక చక్కగా నేను దీంట్లోనే టమాటా కట్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, అవి కూడా అయితే వేసేసుకుని చక్కగా ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను టమాటా మగ్గడానికి, హెవీగా కాదు, కొంచెం ఆల్రెడీ ముందు వేసా కదండి, అందుకే ఇప్పుడు కొంచెం వేసాను. చక్కగా అది కూడా కలిపేసుకుని మూత పెట్టేసుకుని కొంచెం మగ్గినాక అప్పుడు ఈ నెత్తలు ఉన్నాయి కదండి ముందు వేయించుకుని పక్కన పెట్టుకుని ఆ నెత్తలు కూడా వేసేసి అండ్ దెన్ కారం కూడా వేసేసి కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ అయితే వేసాను. వాటర్ కూడా హెవీగా వేలే, చూసారా, జస్ట్ ఏమంటే ములక్కాయకి నెత్తళ్ళు ఇవి మనం ఉప్పు కారం అవి వేసాం కదండి, చక్కగా మగ్గి ఆ వాటర్ కంటెంట్ ఏంటంటే ఈ లోపు కొంచెం టమాటా కూడా ఎక్కడన్నా కొంచెం మగ్గకుండా ఉంటే అది కూడా మగ్గిపోయి చక్కగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ చక్కగా ములక్కాయకి నెత్తల టేస్ట్ అండ్ దెన్ కర్రీకి చక్కగా పడుతుందండి. అంది హెవీగా వాటర్ వేసుకోకుండా జస్ట్ లైట్గా వేసుకుని అట్లా దగ్గరకు వచ్చే వరకు అయితే ఉంచుకున్నాను. ఇది వైట్ రైస్తో అయితే కనుక నేను చక్కగా ఈ కర్రీని సర్వ్ చేసుకుని తిన్నాం. థ్యాంక్ యూ అండి.